ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు బాబాగారు మనకి ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారు, అలాగే బాబాగారు అందించేటువంటి ఈ సందేశం వల్ల మనం ఏమి నేర్చుకోవాలి, అలాగే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క వీడియోని మనం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మనకు అర్థమవుతుందండి. మరి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ మరి టైం లేదు తల్లి, రెడీగా ఉండు. ఒక వ్యక్తి వచ్చి నీకు సాయం చేస్తాడు. ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఎప్పుడైతే ఆ ఫోన్ కాల్ వచ్చిందో ఆ ఫోన్ కాల్ ద్వారా నువ్వు ఎంతో ప్రయోజనాన్ని పొందుతావు. లేదు అంటే ఏదో ఒక ప్రయోజనం అయితే పొందుతావు తల్లి అంటూ బాబాగారు మనకి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. మరి ఇంకా ఏం చెప్పబోతున్నారు బాబాగారు, అలాగే ఈ యొక్క సందేశంలో మనకు ఏం వివరించబోతున్నారు అనేది మనం పూర్తిగా వినాలి అంటే మరి ఈ యొక్క వీడియోని పూర్తిగా మనం చూడాలండి. మరి ఆ బాబాగారు చెప్పేటువంటి విషయం వినే ముందు ఒక చిన్న విషయం అండి. శ్రీ సాయిబాబా వారి దివ్యమైనటువంటి ఆశీస్సులతో జాతకం చెప్పబడును, సమస్యలు పరిష్కారం చేయబడును. మీరు ఎన్నోసార్లు ఎన్నో చోట్లకు తిరిగి జాతకాలు చెప్పించుకున్న ఫలితం రావటం లేదా? మరి మీ జీవితంలో ప్రేమ, పెళ్ళి సమస్యలు, అలాగే పెళ్ళి ఆలస్యం అవ్వడం, అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు, మరి కుటుంబంలో నిత్యము కూడా గొడవలు, కలహాలు ఇవన్నీ జరుగుతూ మీరు దానివల్ల చాలా అలసిపోయారా? మరి అయితే ఇప్పుడు ఇది వినండి, ఇది మీకోసమే. ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసేటువంటి సమయం అయితే వచ్చేసిందండి. ఎందుకు అంటే మన వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వారి యొక్క దివ్యమైనటువంటి అనుభవంతో మరి వేలాది మంది జీవితాల్లో వెలుగులను అయితే ప్రసాదించారండి. మరి మన సాయిబాబా వారి కృపతో వారి జీవితాలన్నీ కూడా మారిపోయాయండి. మరి గుప్త సమస్యలైనా, అలాగే కుటుంబ సమస్యలైనా, ప్రేమ, పెళ్ళు, అలా సమస్యలు ఏవైనా సరే మన రాజు గురూజీ గారు చేతుల్లో పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందండి. ప్రజల్లో ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నదండి. మరి మీరు ఎక్కడ ఉన్నా సరే ఒక్కసారి ఫోన్ చేసి మీ యొక్క సమస్యను వివరించినట్లయితే మీకు 24 గంటల లోపలనే ఆ పరిష్కారం చెప్పబడుతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ యొక్క మొబైల్ని అయితే తీసుకుని మరి సాయిబాబా వారి దివ్య ఆశీస్సులు పొందాలి అంటే, మరి మీ జీవితం కూడా మారిపోవాలి అంటే, మీరు అనుకున్నవన్నీ కూడా జరిగిపోవాలి అని చెప్పేసి అనుకుంటే కంపల్సరీ ఈ యొక్క కాల్ అయితే చేయొచ్చండి. అలాగే ఫోన్ నెంబర్ ఏంటి అంటే 9908241444 9908241444. ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ మరి నీకు ఒక వ్యక్తి వస్తున్నాడు, ఆయన సహాయం చేస్తారు. ఒక ఫోన్ కాల్ అయితే నీకు వస్తుంది, అది మరి ఒక రహస్యం అనేది నీకు బయటపడుతుంది తల్లి. ఇవన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా విని తీరాలి తల్లి. మరి నువ్వు ఎదుర్కొన్నావంటే నీ కర్మ తల్లి. మరి నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకళ్ళు అయితే ఉండరు తల్లి. ఎందుకు అంటే టైం కూడా ఏమి లేదనే చెప్పాలి తల్లి. నువ్వు ఈ టైంలో ఆ యొక్క వ్యక్తి ఎవరు, అలాగే నిజం వింటే నువ్వు నమ్మలేనటువంటి నిజం ఒకటి బయటపడుతుంది. మరి ఆ నిజం ఏంటి అనేది నీకు ఎదురుగా ఉంది, నీ ముందు ఉంది. మరి నిర్ణయం నీదే తల్లి. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో అంతా కూడా ఆ నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. అది మరి ఆ నిర్ణయం కూడా నీ మీద ఆధారపడి ఉంది తల్లి. నీకే వదిలేస్తున్నాను. మరి నువ్వు ఏం చేస్తావో నీ చేతులకు అప్పగిస్తున్నటువంటి బాధ్యత కానీ నువ్వు వదులుకోకు తల్లి. ఒకవేళ నువ్వు వదులుకున్నావంటే నేను ఏమీ చేయలేను తల్లి. మరి ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు. మళ్ళీ హెచ్చరిస్తున్నాను, ఒక్క 10 నిమిషాలు ఇక్కడ ఆగి నీ సాయి ఏం చెప్తున్నాడో తెలుసుకో తల్లి. మరి ఎందుకు అంటే ఆ తర్వాత నువ్వు చాలా బాధపడిపోతావు తల్లి, నష్టపోతావు తల్లి. అదీ కాక ఒక ముఖ్యమైనటువంటి విషయం తల్లి, ఒంటరిగా వినడానికి ప్రయత్నించు. మరి ఇది అందరితో కలిసి వినే సందేశం అయితే కాదు తల్లి. నువ్వు ఒక వ్యక్తివే, ఒక దానివి. మరి ఒక్కదానివే ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఇది విని తీరు తల్లి. మరి నీ తండ్రి నీకు ఇలాంటి సందేశం పంపించారు అంటే మరి నువ్వు దాని నుంచి గీత దాటొద్దు అనే కదా, నువ్వు చిక్కుల్లో పడకూడదనే కదా. మరి జాగ్రత్త అంటూ మరి బాబాగారు అయితే మనకు ఒక అద్భుతమైనటువంటి హెచ్చరికతో కూడినటువంటి
సందేశంతో మన ముందుకు వచ్చారండి. మరి బాబా గారు మాటల వెనుక పరమార్థం ఏముందో, మరి అర్థం ఏమిటో ఇవన్నీ మనం తెలుసుకోవాలి అంటే మనం ఖచ్చితంగా ఈ వీడియో చూడాలండి. మరి బాబా గారు మనకి ఎందుకు చెప్తున్నారు అంటే పదే పదే మన మంచి కోసమే చెప్తూ ఉన్నారు. ఏ సందేశం ఇచ్చినా సరే, ఏ మెసేజ్ ఇచ్చినా సరే, ఏది ఇచ్చినా సరే మన గురించే కానీ బాబా గారు ఆత్రుత పడుతూ ఉంటారు. మరి ఎందుకు అంటే మనకు రాబోయేటువంటి ఏవైతే కష్టాలు, చిక్కులు ఏవైతే ఉన్నాయో సమస్యలు కానీ ఇవన్నింటి నుంచి కూడా మనం దూరంగా ఉండాలి. మనకు రాబోయే అదృష్టాలు కానీ అలాగే శుభాలు కానీ శుభ సంకేతాలు కానీ చక్కగా అర్థం చేసుకోవాలి. బాబా చెప్పినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వింటేనే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. మరి నిర్లక్ష్యం చేశామంటే ఒక రోజంతా కూడా బాధపడుతూ ఉంటామంటూ బాబాగారు అయితే హెచ్చరిస్తున్నారండి. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి బాబాగారు అనుగ్రహానికి పాత్రులు అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నానండి. అలాగే బాబాగారు ఏ సందేశంతో మన ముందుకు వచ్చినా సరే ఆ సందేశంలో బాబాగారు మనకి ఒక నిగూఢమైనటువంటి అర్థాన్ని అయితే మనకి ఎప్పుడు కూడా చొచ్చింపు చేస్తూ ఉంటారండి. మరి ఆ విధంగా మనం ఎప్పుడైతే బాబాగారి తత్వాన్ని మనం అర్థం చేసుకున్నామో, బాబాగారి సందేశం యొక్క ఆ యొక్క ప్రాధాన్యతను మనం అర్థం చేసుకున్నామంటే మనకి జీవితంలో అత్యుత్తమమైనటువంటి స్థానాలు అయితే జరుగుతాయండి. ఇది సత్యం అండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన బాబాగారి యొక్క సాంగత్యాన్ని కోరుకుని మరి ఆయన యొక్క భక్తి శ్రద్ధలతో ఆయన యొక్క నామంని భక్తి శ్రద్ధలతో అలాగే ఒక అద్భుతమైనటువంటి గా విచక్షణారహితమైనటువంటి ఆ యొక్క బుద్ధితో మనకి ఎప్పుడు కూడా బాబాని కొలుస్తూ ఉండాలండి. ఆ కొలవడం వల్ల బాబాని కొలవడం వల్ల మనకు ఒరిగేది ఏంటి అని చెప్పి అనుకుంటే మనం గత జన్మలో ఎన్నో కర్మలు చేసుకుని పుట్టి ఉంటామండి. మరి ఆ కర్మలు అవి ఒక శాపాలై మనకు చుట్టుకుంటూ ఉంటాయండి. మరి ఎప్పుడైతే మనం ఈ బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా మంచిగా అనుభవిస్తూ ఈశ్వరీచ్ఛ అని చెప్పి అనుకుని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఇవన్నీ కూడా మనకి మన కర్మ అనేది ధ్వంసమైపోయి మనకి ఆ కర్మ తాలూకా ఏదైతే శేషం ఉందో ఆ శేషం అంతా కూడా పూర్తయిపోయి మనకి ముక్తి మార్గానికి ఒక అనుగుణమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గం అయితే ఎదురవుతుందండి. మరి కాబట్టి ఇది మనం ఎప్పుడు కూడా దృష్టిలో ఉంచుకోవాలండి. అలాగే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ కింద కనిపిస్తున్నటువంటి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే హైప్ బటన్ను ప్రెస్ చేసి మన వీడియోలకు మరింత ఆదరణ అయితే కలిగించండి. మరికొంతమంది సాయి భక్తులకైతే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. మరి బాబాగారు ఇంకా ఏం చెప్పబోతున్నారు అంటే, బిడ్డ ఇవే కాదు ఇంకా నీకు చాలా చాలా విషయాలు చెప్పాలి బిడ్డ. నువ్వు ఎప్పుడు నాకు సమయాన్ని అయితే ఇవ్వడం లేదు బిడ్డ. మరి నీ జీవితంలో జరగబోయేటువంటి ఒక సంఘటన నువ్వు విన్నావంటే నువ్వు నిజంగా ఆశ్చర్యపోతావు. ఇది ఇతరులతో కలిసి వినాల్సినటువంటి విషయం అయితే అస్సలు కాదు బిడ్డ. నువ్వు ఒంటరిగా ప్రశాంతంగా కూర్చుని వినాల్సినంతటువంటి లోతైనటువంటి ఒక నిన్ను కలవరపెట్టేటువంటి ఒక సందేశం ఇది. మరి ఇక్కడ నేను ఈ 4 రోజుల్లో నీకు ఏమవుతుంది, మరి నీ జీవితం ఎంత అద్భుతంగా ఉండబోతుంది, మరి ఈ 4 రోజులు కూడా నీ జీవితంలో ఒక సాధారణ మార్పు కాదు, ఒక అధ్యయనాన్ని ముగించి ఒక కొత్త అధ్యయనం మొదలుపెట్టేటువంటి శక్తి, ఆ యొక్క శక్తి నిండేటువంటి రోజులు ఈ 4 రోజులు అని చెప్పి నువ్వు ఊహించగలవా బిడ్డ? మరి నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది వదులుకోక తల్లి. ఇది నువ్వు తూచే తప్పకుండా చెయ్యి. మరి ఇక్కడే నీ సాయి నీ మాట ఇస్తున్నాడు. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలు నీకు లోతైనటువంటి బాధను ఏదైతే ఉందో అవి చూశాను తల్లి. ఎందుకు అంటే నాకు తెలుసు నీలో ఉన్నటువంటిది నొప్పి, అతి భయము, అలాగే అదృష్టము, దురదృష్టము ఇవన్నీ కూడా ఈరోజు ఒక్క చిన్న సందేశం విన్నావంటే ప్రతిదీ కూడా నీకు సిద్ధిస్తుంది తల్లి. మరి నీకు రహస్యాలు ముందుకు తీసుకుని వస్తుంది. ప్రస్తుతం నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో కూర్చుని తల్లి ఈ మాటలు
విను తల్లి. దీనివల్ల నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా నీకు విద్ధమవుతాయి. అలాగే నువ్వు ఇంకా చాలా గట్టిపడినటువంటి మనిషి అయితే అవుతావు తల్లి. మరి అయోమయ స్థితిలో ఉన్న ఏమన్నా సరే నువ్వు పక్కన పెట్టేసి నువ్వు పూర్తి నమ్మకాన్ని నా మీద ఉంచు తల్లి. మరి నీ సాయి నీ జీవితాన్ని ఎంత అలా చక్కదిద్దుతాడో, ఎటువైపుకు నిన్ను తీసుకుని వెళ్తాడో, ఎంతవంటి ఉన్నత శిఖరాలు నేను అర్థయిస్తాడో నీకు అర్థమవుతుంది తల్లి. మరి నువ్వు నిర్లక్ష్యం మాత్రం చేయకు బిడ్డ. నీకోసం ఈ నిజం ఎదురు చూస్తూ ఉంది. నీకోసం ఒక ఆశాదీపం ఎదురు చూస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏమిటి తెలుసా? నమ్మకంతో ఉండాలి. నీ సాయి మీద విశ్వాసంతో ఉండాలి. అప్పుడే కదా మరి ప్రతీదీ కూడా నీకు నిజమవుతూ ఉంటుంది. మరి ప్రతి సందేశంలో కూడా మరి అది కార్యరూపం అయితే దాలుస్తూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త. పొరపాట్లయితే నువ్వు చెయ్యకు తల్లి. నీ జీవితాన్ని మార్చేటువంటి సందేశం ఎప్పుడూ కూడా వినే తీరాల్సిందే తల్లి. నువ్వు వినబోయేది నువ్వు నీ జీవితంలో మొత్తం కూడా నువ్వు ఎంత మార్చగలటువంటి, నీ జీవితాన్ని మొత్తాన్ని మార్చగలటువంటి దివ్యమైనటువంటి ఆ యొక్క శక్తి తల్లి. మరి ఆ అసహాయతను, అలాగే ఆ అష్ట కష్టాలు నువ్వు ఎన్నో అనుభవిస్తూ వచ్చావు కదా తల్లి. మరి నీ యొక్క కష్టాల్లో తొలగింపులను చేయాలని చెప్పేసి నేను ఈరోజు కంకణం అయితే కట్టుకున్నాను. కాబట్టి నువ్వు ఒక అదృష్టపు వలయాల్లోకి నువ్వు వెళ్ళబోతున్నావు తల్లి. నీ వైపు మరి నీ మనసు కూడా ముందుగా తెలుసుకుంటూ ఉంటుంది నీ వైపు ఎంతటి అదృష్టం ఉందో అని. మరి నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు మనసు చెప్పేదాన్ని, ఈ సాయి చెప్పేదాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకు తల్లి. ఎన్నాళ్ళుగానో నీలో నిద్రపోయినటువంటి ఒక ధైర్యం ఏదైతే ఉందో, ఆ సంకల్పం ఏదైతే ఉందో, అది చిన్న పనుల్లో కూడా పెద్ద నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి కలుగుతుంది. ఇది సాధారణమైనటువంటి ధైర్యం అయితే కాదు బిడ్డ. ఇది నీ భవిష్యత్తుపై ఆధారపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి, నిన్ను నాయకులు నిలబెట్టే ఒక గొప్పదైనటువంటి ఆయుధం ఇది. మరి నీలో ఏదైతే ఒక శక్తి ఉందో అది నిన్ను ఒక నాయకుడిలో నిలబెడుతుంది. నీలో పెరిగే శక్తి గతంలో ఎదురైనటువంటి బాధలన్నింటినీ కూడా తొలగించి మాటలకైతే బలం చేకూర్చుతుంది తల్లి. మరి నీ చూపు ముందున్నది మాత్రమే కాదు, దానికి కూడా నీకు ఒక ప్రమాదం అవ్వచ్చు, లేదు అంటే లాభం అవ్వచ్చు, ఏదైనా కూడా నీకు బాగా స్పష్టంగా కనిపిస్తుంది. అలా పనిచేస్తుంది తల్లి. మరి నీ చూపు ఇదే నీలో పడుతున్నటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి యొక్క ప్రభావం. మరి ఈ ఒక వ్యక్తి ద్వారా వచ్చేటువంటి ప్రధాన మార్పు ఈ రోజుల్లో నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద మలుపు అయితే అవుతుంది తల్లి. ఒక వ్యక్తి వల్లనే వస్తుంది. ఆ వ్యక్తి నీకు సహాయం చేయడానికే వస్తాడు. ఇంతవరకు కూడా ఆ వ్యక్తి నీ జీవితంలో చిన్నగానో పెద్దగానో అని ఏ పాత్ర అయినా సరే పోషించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ పాత్ర పూర్తిగా మారేటువంటి అవకాశం అయితే ఉంది తల్లి. ఆ వ్యక్తి చెప్పేటువంటి ఒక మాట ఏదైతే ఉందో, ఆ యొక్క మాట, అదే ఆ సలహా వల్ల ఒక నిర్ణయం ఏదైతే ఉందో, ఏదైనా సరే నువ్వు అనుకో తల్లి, దానివల్ల నీకు లోతైనటువంటి ఆలోచనలు అయితే రేకెత్తిస్తుంది. నువ్వు నిర్ణయం తీసుకునేటువంటి ఆ యొక్క పద్ధతి అనేది నువ్వు ఒక అదృష్టమైన కన్ఫర్మేషన్ అనేది చేయగలుగుతావు. నేను ఈ యొక్క సందేశం నేను విని తీరాలి అని చెప్పేసి నువ్వు కంకణం కట్టుకుని ఉన్నావంటే ఆ యొక్క వ్యక్తి ఎవరు, అలాగే నీకు కలిగేటువంటి అదృష్టం ఏమిటి, ఇవన్నీ కూడా నీకు బోధికమవుతాయి తల్లి. మరి నీ యొక్క మార్పు ఏదైతే ఉందో, మొదటి చిన్నగా కనిపించినా కూడా తర్వాత అది నీ జీవిత దిశను అయితే పూర్తిగా మార్చేస్తుంది తల్లి. అంతటి అద్భుతమైనటువంటి శక్తి కలిగి ఉన్నది. నువ్వు గమనించకపోయినా సరే ఒక వ్యక్తి నీ జీవితానికి దారి చూపేటువంటి దివ్యమైనటువంటి సూచనగా వ్యవహరిస్తాడు. మరి అలాగే ఒకరి వల్ల నీ లోపల ఉన్నటువంటి గోడలు ఏవైతే ఉన్నాయో అవి కూలిపోవడం వల్ల నువ్వు నిజాన్ని అర్థం చేసుకోగలుగుతావు. మరి ఈ సంఘటనలు కాలంలో జరుగుతాయి తల్లి. మరి అనుకోకుండా శుభవార్త రోజుల్లో నీకు ముందుగా వస్తుంది. మరి ఈ విధమైనటువంటి ప్రధాన మార్పులు అయితే
నీ యొక్క జీవితంలో కలుగుతాయి బిడ్డ. అది నీ కెరీర్ని సంబంధించిందా లేదా నీ జీవితం సంబంధించిందా, నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి ఒక వార్త ఏదైతే ఉందో మరి ఆ యొక్క వార్త నీ దారిలోకి అయితే వస్తుంది తల్లి. మరి నీ చేతుల మీదుగా చేసినటువంటి ప్రతి పనికి కూడా ఫలితాన్ని మరి సాయి ఇప్పుడు ఇచ్చేస్తున్నాడు తల్లి. నువ్వు మంచి చేసావా చెడు చేసావా అనేది నువ్వు నీ యొక్క విచక్షణ సహితమైనటువంటి జ్ఞానానికి ఆలోచించుకోవాలి. మరి నీ పై అధికారులు నీ పై నుంచి ఏ విధంగా నిన్ను ఫోర్స్ చేస్తున్నారో, మరి నీ ఉద్యోగంలో మరి నీ ప్రమోషన్ లేకుండా నిన్ను బాధిస్తూ ఉన్నారో, మరి ఇవన్నీ కూడా తిరస్కరించినప్పుడు కూడా మరి నీ సహాయం కోరుతారు కదా. మరి నువ్వు ఈ యొక్క ఇది చెయ్యమన్నటువంటి పని తిరస్కరించిన వాడు కూడా ఇప్పుడు నీ సహాయాన్ని అయితే కోరుతాడు. మరి నువ్వు ఎవరైతే నీ యొక్క ఎదుగుదలను అడ్డగిస్తున్నాడు అని చెప్పేసి నువ్వు ఎప్పుడు ఎవరైతే అనుకున్నారో అతను నీ యొక్క ఎదుగుదలను పూర్తిగా అదగనిస్తాడు. నిన్ను ఒక మంచి వ్యక్తిగా నిన్ను నిలబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి ఇది కూడా నీ యొక్క శుభవార్తలు మాత్రమే కాదు తల్లి, నీ అభిప్రాయాలను కూడా సమాజం గుర్తించేటువంటి సమయం అయితే, అలాగే సందర్భం ఇవన్నీ కూడా వస్తాయి తల్లి. నువ్వు చేసినటువంటి పని నువ్వు ఊహించినటువంటి చోట ప్రశంసలు పొందుతావు. ఇది నిజమేనా అనుకుని మరి నువ్వు ఆశ్చర్యపోతావు. మరి డబ్బు ప్రవాహం పెరగడం వల్ల డబ్బు విషయంలో నువ్వు అనుభవించినటువంటి ఒత్తిడి ఇప్పుడు క్రమంగా తగ్గిపోతుంది. నీ చేతుల్లోకి డబ్బు చేర్చేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి ఎండిపోయినటువంటి నది ఎప్పుడూ కూడా ఏ విధంగా ప్రవహిస్తూ ఉంటుందో అలాగే ఆర్థిక ప్రవాహం నీ యొక్క వైపు తిరుగుతుంది తల్లి. ఏ పాత బకాయిలన్నీ కూడా క్లియర్ చేసేస్తావు. ఎవరైనా సరే ఇచ్చే చిన్న సహాయం నీకు పెద్ద లాభం చేకూరుస్తూ ఉంటుంది. నువ్వు పెట్టేటువంటి పెట్టుబడులు నెమ్మదిగా లాభాల బాటలో పడతాయి. మరి లాభ సంకేతాలు అనేవి నీకు కనిపిస్తాయి. కానీ నిరంతరం కూడా పెరుగుతున్నటువంటి స్థిరమైనటువంటి ప్రవాహం, నువ్వు మర్చిపోయినటువంటి ఒక రుణం తిరిగి నీకు రావచ్చు. నిలిచిపోయినటువంటి ప్రాజెక్టు మళ్ళీ ట్రాక్ మీదకి వస్తూ ఉంటుంది. మరి డబ్బు విషయంలో నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు చాలా తెలివిగా స్పష్టంగా ఉంటాయి. మరి అదృష్టం నీ పరం చేరేటువంటి సమయం అయితే ఆసన్నమైంది తల్లి. ఇది కుటుంబంలో మంచి మార్పును, అలాగే ఇంటి వాతావరణం చాలా కాలంగా ఇబ్బందులు కలుగజేసే విధంగా ఉన్నదాన్ని వాటన్నింటినీ కూడా నీకు మార్చేస్తుంది తల్లి. మరి నీ సంబంధాల్లో సాఫల్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు నీ మాటలు వింటారు. బిడ్డ, నీ అభిప్రాయానికి గౌరవం కూడా ఇస్తారు. ఇంతవరకు మాట్లాడారనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్ను పొగడడానికి ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటారు. మరి అంతటి విధంగా నీకు ఆ యొక్క దశ అనేది తిరగబోతుంది. మరి నీ ఇంట్లో ఎవరు నీ స్నేహితులో లేదు అంటే నీ బంధు పరివారంలో ఎవరో ఒకరి ద్వారా ఈ యొక్క అవకాశం అయితే వస్తుంది తల్లి. మరి నీ మధ్యవర్తిత్వంలో మళ్ళీ కలిసేటువంటి అవకాశం అయితే ఉంది. మరి చుట్టాల్లో నీ ఇంటి వాళ్ళలో ఇద్దరు మాట వచ్చి విడిపోయినటువంటి వారు మరి ఇప్పుడు కలుసుకుంటారు తల్లి. మరి నువ్వు కలుగజేసుకుని వారిద్దరిని ఒకటి చేస్తావు. అంటే నీ మధ్యవర్తిత్వం అనేది అక్కడ చాలా ఉపయోగపడుతుంది. నీ మాటలకు అంత విలువ ఉంది తల్లి. మరి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు ఈ యొక్క సందేశాన్ని వదులుకోకుండా నువ్వు ఆ యొక్క సందేశం వెంబడి నువ్వు వెళ్తూ ఉన్నావంటే, అలాగే ఆ యొక్క అజ్ఞాత వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నీ జీవితంలో ఏం చేయబోతున్నాడో మరి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కదా బిడ్డ. మరి ఒక కొత్త సభ్యుని గురించి ఒక వార్త రావచ్చు, లేదా నీ భవిష్యత్తు గురించి సంబంధించినటువంటి ఒక విషయం నీకు తెలియవచ్చు. నువ్వు ఇంటి కోసం చేసినటువంటి కృషిని కుటుంబ సభ్యులు గుర్తించేటువంటి సమయం కూడా ఇదే తల్లి. మరి ఇంట్లో నువ్వు చెప్పే మాటల నుండి ఒక ధైర్యం, ఒక నమ్మకం అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి ఇది కుటుంబ సంబంధాలను మరింత బలోపేతం చేసి మరి ఆ యొక్క సత్సంబంధాలు మనకు ఏర్పడేటట్టు అది కాపాడుతూ ఉంటుంది. మరి ఇంకా ప్రేమ మరియు సంబంధాల్లో కీలకమైనటువంటి పరిణామాలు అయితే ఏర్పడతాయి. నీ మనసులో ఎన్నేళ్ళుగానో చెప్పాలనుకున్నటువంటి ఒక మంచి మాట ఒకటైతే ఉంది కదా. మరి ఆ యొక్క మాట
ఈ సమయం సరిగ్గా ఆ యొక్క మాటను నువ్వు ముందుకు నెట్టేస్తూ వచ్చావు ఎప్పటికప్పుడు. కానీ ఇప్పుడు సాయి చెప్తూ ఉన్నారు. సాయి అనుగ్రహం పెరగడం వల్ల ఆ మాటను బయటకు చెప్పడానికి సరైనటువంటి పరిస్థితులైతే ఏర్పడ్డాయి బిడ్డ. మరి నీ యొక్క భావాలకు నువ్వు లొంగిపోయేటువంటి నీ యొక్క హృదయానికి నువ్వే చెప్పాలనేటువంటి కాలం అయితే ఏర్పడుతూ ఉంటుంది. మరి ఇది అన్నీ కూడా నువ్వు అనుకున్నటువంటి బంధం మళ్ళీ కూడా బలపడడానికి ఉపయోగపడుతుంది. ఎవరైనా సరే నీకు చెప్పేటువంటి ఒక చిన్న మాట నీ మనసులో పెద్ద ఆత్మీయతను నింపుతూ ఉంటుంది. ఇది కేవలం ప్రేమ మాత్రమే కాదు బిడ్డ. నీ జీవితంలో ఒక్కొక్కరిని నీ యొక్క హృదయం శాశ్వతంగా నిలబెట్టేటువంటి సమయం కూడా ఎంతో ప్రశాంతంగా వస్తూ ఉంటుంది. మరి గత కొద్ది రోజుల్లో నీ యొక్క శరీరానికి కన్నా నీ మనసుకు ఎక్కువగా బాధలు ఎక్కువ కనిపిస్తూ ఉంటున్నాయి. మరి నిద్ర పడడం లేదు, చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఆలోచించడం, ఎదుటివారి పట్ల విసిగిపోవడం, మరి ఇవన్నీ కూడా అలసటకు గురి చేస్తూ ఉన్నాయి నీకు. బిడ్డ, ఇప్పుడు ఈ పరిస్థితులు అన్నీ కూడా నీకు మానసిక ప్రశాంతతను అందించేటువంటి దిశగా కదులుతున్నాయి. మరి నీ సాయి పరిస్థితులు అన్నీ కూడా కదిలిస్తున్నాడు. శరీరం మీద భారంగా అనిపించినా అలాగే అలసట తగ్గిపోతూ ఉంటుంది. మరి నా ఊపిరి లోతులో వెళ్తుంది. నువ్వు మాట్లాడేటువంటి ఏదైతే మాట ఉందో దాని వెనుక కనిపించినటువంటి బలం ఏదైతే ఉందో అది ఒక గొప్పదైనటువంటి భావాన్ని తెస్తుంది. మరి తల్లి, ఎవరైనా సరే అనవసరంగా నిన్ను కలత పెట్టే పరిస్థితులు తగ్గిపోతాయి తల్లి. మరి నీ శరీరం కూడా నీకు సహకరిస్తుంది, నిద్ర మెరుగుపరుస్తుంది. అలాగే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి తల్లి. మరి ఈ రోజుల్లో నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి తల్లి. మరి మానసిక శాంతి నీకు వచ్చినప్పుడు శరీర ఆరోగ్యం స్వయంగా మెరుగుపడుతుంది. అంతేకాదు, మరి ఈ విషయాలు గుర్తుపెట్టుకో. మరి నీకు అనుకోకుండా అదృష్టం నీ వైపు తిరిగి చూడడం అన్నది ప్రతిరోజు కూడా జరిగేటువంటి విశేషం అయితే కాదు కదా. మరి బిడ్డ, నీకు ఈ యొక్క రోజుల్లో ఈ చిన్న సంఘటన పెద్ద మరి నువ్వు ఎన్నాళ్ళ నుంచో కోరుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో అది అకస్మాత్తుగా సాధ్యమవుతుంది, అది పూర్తి అవుతుంది. మరి నీకు ఏదైనా సరే ఫోన్ కాల్లో లేదా మెసేజ్లో లేదా నీ ముందు జరిగేటువంటి ఒక చిన్న అవకాశమే అయినా సరే అది నీ జీవితానికి భారీ మార్పు అయితే తెచ్చే సూచన అవుతుంది తల్లి. మరి ఈ అదృష్టం అనుభవం సాధారణ అదృష్టం అయితే కాదు తల్లి. ఇది నీ కర్మలకు వచ్చినటువంటి ప్రతిఫలం, నువ్వు చేసినటువంటి మంచి పనులు వస్తున్నటువంటి ప్రతిఫలం అని చెప్పాలి తల్లి. నువ్వు చేసినటువంటి మంచి పనులు నీకు తిరిగి రావడం ఒక తలుపు మూసుకోకపోతే మరి ఇంకా పెద్ద తలుపులు అనేవి తెరుచుకుంటాయని అనిపించేటువంటి ఒక కాలం మరి అది ఇదే తల్లి. నీ పాదాలు అదృష్టమైనటువంటి దిశ వైపు కదులుతూ ఉంటాయి. మరి నీ యొక్క ఎవరు కూడా నీ గురించి ఎలాంటి భావనలో ఉన్నారు అంటే అది అందరూ కూడా ఒక ఆర్తిగా నిన్ను ఆరాధిస్తారు. మరి నీ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి కొంతమందికి మార్గదర్శకం కావచ్చు, నిర్దేశకం అయితే కావచ్చు తల్లి. మరి ఆ విధంగా ఇవన్నీ కూడా నీకు వస్తున్నాయంటే బిడ్డ, ఈ రోజుల్లో ఒక రహస్యమైనటువంటి విషయం నీ ముందుకైతే వస్తుంది. ఇంతకాలం కూడా నీకు తెలియకుండా ఉండిపోయినటువంటి ఒక నిజం, ఒక వ్యక్తి ప్రవర్తన లేదా ఒక నిర్ణయం గురించి దాగి ఉన్నటువంటి విషయం ఇప్పుడు నీకు బయటపడుతుంది తల్లి. మరి ఆ నిజం మొదట్లో నువ్వు వినకపోతే కొంచెం ఆశ్చర్యం కలగవచ్చు. కానీ ఆ తర్వాత నువ్వు ఎప్పుడైతే నీకు ఉపయోగపడేటువంటి సమాచారం నీకు అర్థం చేసుకుంటావో అప్పుడే నువ్వు దాని గురించి ఒక నిర్ణయానికి రాగలుగుతావు. మరి ఇది నీ దిశను మార్చేటువంటి ఒక అవగాహన. నువ్వు ఎవరిని నమ్మాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి, ఎవరెవరు నీకు నిజంగా శ్రేయోభిలాషులు, ఇవన్నీ విషయాలు కూడా స్పష్టంగా నీ సాయం తేల్చేస్తాడు తల్లి. మరి నీకు ఒక కొత్త ధైర్యాన్ని ఇస్తున్నాడు. మరి ఎవరెవరు నీకు అండగా ఉంటారో, ఎవరెవరు నీ ఎదుగుదలను చూసి భయపడుతున్నారో స్పష్టంగా నీ సాయి నీకు అర్థమయ్యేలా చేస్తాడు తల్లి. నీకు దైవశక్తి పెరుగుతూ ఉంటుంది. అలాగే సహజంగానే ఒక దివ్యశక్తి అనేది ఎక్కువగా అన్ని చోట్ల కూడా తిరుగుతూ ఉంటుంది బిడ్డ. అలాగే నీ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. మరి నీ లోపల కూడా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో నీ జీవితంలోని ఒడిదుడుకులు, మనసులో సందేశాలు ఆ శక్తులను
నిన్ను కనిపించనీయకుండా చేస్తాయి, దాన్ని మభ్యపెట్టేస్తాయి, ఆ బయటకు రానివ్వు. ఇప్పుడు ఆ అన్నీ కూడా బయటకు వచ్చేటువంటి సమయం అయితే నీలో వచ్చింది తల్లి. ఇప్పుడు ఆ ఆధ్యాత్మిక పునర్జీవనం చెందుతూ ఉన్నావు. నువ్వు తల్లి, నువ్వు చేసేటువంటి ప్రార్థన లోతు పెరుగుతుంది. అలాగే మరి నీ మనసును నీ సాయి గుర్తు చేసుకోవటం అంటే ఆ దివ్యశక్తి వెంటనే స్పందించే పరిస్థితులు ఏర్పడతాయి. మరి ఇది కేవలం ఒక భక్తి కాదు, సాయి నీకు పంపుతున్నటువంటి ఒక శక్తి. మరి నువ్వు చేసే ప్రతి మంచి ఆలోచనకు ఒక దివ్య స్పందన లభిస్తుంది. నువ్వు చేసే నిర్ణయాలకు సాయి ఆశీర్వాదం ఉంటుందని నీలో నువ్వే అనుభూతి పొందగలుగుతావు. మరి చుట్టూ ఉన్నటువంటి శబ్దం తగ్గిపోయి నీ మనసు ఒక ప్రశాంతత కోరుకుంటుంది. మరి ఒక కాంతిలో వెలిగిపోతూ ఉంటుంది. మరి ఇవన్నీ కూడా నీకు జరగాలి అంటే ఈ సందేశాన్ని నువ్వు పూర్తిగా విని తీరాలి బిడ్డ. నువ్వు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ సందేశాన్ని మనం పూర్తిగా విని ఆ యొక్క దివ్య ఒక చిన్న శ్లోకం పలకాలనేటువంటి శరీరానికి ఎంత శాంతి కలగడం, మరి నీ చుట్టూ ఉన్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో ఆ సంకేతం అనేది మరి నీకు అంతా కూడా మంచి జరుగుతూ ఉండడం, ఇవన్నీ కూడా శుభ సంకేతాలు తల్లి. మరి ఈ రోజుల్లో నీ జీవితం ఒక కీలకమైనటువంటి మార్పు వస్తూ ఉన్నదని చెప్పి అన్నాను కదా. మరి ఇది చిన్న విషయం అయితే కాదు కదా. మరి ఒక నిర్ణయం అనేది ఏర్పడబోతుంది. మరి నీ జీవితాన్నే పూర్తిగా మార్చేస్తుంది. మరి నిర్ణయం అనేది వ్యక్తిగత సంబంధించింది వ్యక్తిగతంగా ఉన్నదా, లేదా కెరీర్ పరంగా ఉన్నదా, లేదంటే ఇంకో విషయంగా ఉన్నా సరే, మరి జీవితంలో నువ్వు ఒక ముఖ్యమైనటువంటి ఉన్నత స్థితులకు ఎదగాలని చెప్పేసి ఇది నీకు వర్తిస్తుంది బిడ్డ. మరి ఈ నిర్ణయం అనేది మరి ఒక వ్యక్తిగతమైనటువంటి, అలాగే వ్యక్తిగతానికి సంబంధించిన దాని కెరీర్ గురించి అనేది మరి నువ్వు జీవితంలో ఎన్నాళ్ళలో వాయిదా వేసుకుంటూ వచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అడుగు అయితే మరి ఈరోజు పడబోతుంది తల్లి. బిడ్డ, నీ నిర్ణయంకి వచ్చినటువంటి సమయం ఆగదు తల్లి. ఈ లోపల నీ మనసు ఒకటి చెప్తున్నా బయట పరిస్థితులు అలాగే మరొకటి చెప్తూ ఉంటాయి. మరి ఈ విషయంలో నువ్వు వినాల్సింది నీ మనసు మాట. మరి నీ హృదయాన్ని అవహేళన చేస్తే నువ్వు తప్పిపోతావు తల్లి. కానీ నీ అంతరాత్మ నిన్ను ఎప్పుడు కూడా హెచ్చరిస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు కూడా చెప్తూ ఉంటుంది, సత్యం వైపే వెళ్ళు అని చెప్పేసి. నీ నిర్ణయం ఒకరికి సంతోషం ఇవ్వచ్చు, మరొకరికి అసంతృప్తి కలిగించవచ్చు. కానీ నీ ఆత్మను ధైర్యంగా నిలబెట్టేది ఏది అంటే నువ్వు చూడు. మరి ఈ రోజులు నీకు తీసుకున్నటువంటి నిర్ణయం నీ సాయి కూడా నీకు మద్దతు ఇస్తున్నాడు. నువ్వు అడుగు వేసేటువంటి మార్గం నీకు స్పష్టంగా గమ్యాన్ని నెరవేర్చబోతుంది. మరి నీ విధంగా నీ యొక్క ప్రతిభ వెలుగులోకి రావడానికి మరి ఎన్నాళ్ళగానూ నువ్వు చేసినటువంటి కష్టాలను ఎవ్వరు కూడా గుర్తించలేకపోయారేమో. కానీ మరి నువ్వు చేసేటువంటి సేవ ఏదైతే ఉందో, మరి నీ నిజాయితీ ఏదైతే ఉందో సామాన్యంగా కనిపించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అది ఒక వెలుగు చూసేటువంటి ప్రభంజనంగా మారిపోతుంది. మరి నీ యొక్క దాచిపెట్టబడినటువంటి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు తీరబోతున్నాయి తల్లి. మరి ఇతరుల అవసరం అవుతుందా లేదా అన్న తర్వాత విషయం. నీకు మాత్రం బాగా ఉపయోగపడేటువంటి మంచిది అన్నమాట ఇది. మరి నీ కీర్తి నీ ముందుకు వచ్చి చేరుతుంది తల్లి. నీ గురించి మంచి మాటలు చెప్పడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. బిడ్డ, నీపై నమ్మకం ఉన్న ఆ యొక్క నమ్మకం పెరుగుతుంది తల్లి. మరి ఒక పాత ముగింపు అయిపోతుంది తల్లి, ఒక పాత సంఘటన. మరి ఇక నీ అలసటకి గురి చేసినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి పూర్తిగా తొలగిపోతాయి తల్లి. మరి ఎదుర్కొంటున్నటువంటి ఒక చేదు అనుభవం ఒకటి నీ నుంచి దూరంగా విడిపోవడం, ఒక నమ్మకం తల్లి. మరి అది మురిసిపోవటం, మరి ఇవన్నీ కూడా నీ మనసులో ముద్రలో పడిపోతూ ఉంటాయి. కానీ ఆ రోజుల్లో పాత గాయం ఏదైతే ఉందో అది నువ్వు గుర్తు లేకుండా మరి ఇప్పుడు నీకు సుఖ సంతోషాలు లభించడానికి ఒక గొప్ప కాజు అయితే అవుతుంది తల్లి. మరి నువ్వు ఎప్పుడు కూడా నన్ను సరిగ్గా అర్థం చేసుకోవాలి తల్లి. నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నావంటే నువ్వు చేసేటువంటి ప్రతి పని వెనకాల కూడా నేను ఉన్నాను తల్లి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు చెడు చేస్తున్నావు, మంచి చేస్తున్నావు అని నీ మనస్సాక్షిని
కనుక్కొని నువ్వు ముందుకు వెళ్ళాలి. ఆ యొక్క మనస్సాక్షి చెప్పేటువంటి ఆ మాటను నువ్వు పాటించావంటే మరి నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. మరి అలాగే నన్ను బలం చేయడానికి వచ్చింది ఈ కష్టం. నా యొక్క బలహీనలను తెలుసుకోవడానికి వచ్చింది ఈ కష్టం. మరి ఈ కష్టాన్ని నేను ధైర్యంగా ఎదుర్కోవాలి. అలాగే ఈ యొక్క కష్టాన్ని నేను ఒక అద్భుతమైనటువంటి చర్యలతో ఎదుర్కోవాలి అన్నట్టు మన అలాగే ఒక బలవంతుడిగా తయారు చేసి మరి నీ యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా తీర్చివేస్తుంది తల్లి. మరి నీ యొక్క ఎవరిని నువ్వు క్షమించాలని చెప్పేసి అవసరం వచ్చింది అంటే మరి నువ్వు ఏమీ అనాల్సిన అవసరం అయితే లేదు. మరి ఒక చిన్న మాట అనాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. నేను మానుకున్నానని అది చెప్పగానే ఒక భారమైనటువంటి రాయి మీద నుండి జారిపోయినట్లుగా నీ మనసుకు తేలిగ్గా పడుతుంది. ఇది ముగింపు మాత్రమే కాదు తల్లి, ఇది ఒక కొత్త శాంతి బిడ్డ. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా ఏవైతే అవసరమైనవి జరిగిపోతున్నాయి, పాత విషయాలు కావచ్చు, అవకాశాలు కావచ్చు, అలాగే అవమానాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని మోసి అలసిపోతున్నావు తల్లి. ఇక ఇది గుర్తుపెట్టుకో బిడ్డ, ఎప్పటి నుంచో నిన్ను నీ యొక్క కీడు కోరుకునే వాళ్ళు, మరి ఇప్పుడు ఎప్పటి నుంచో నీకు వ్యతిరేకంగా సమాధానం చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా నీ ముందుకు వచ్చి మంచి మాటలు మాట్లాడాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నావు తల్లి. మరి ఇలాంటి స్థితి నీ స్థాయి కల్పించబోతున్నాడు. మరి వారి మనసులో ఉన్నటువంటి నల్లధనం కరిగిపోతుంది. మరి ఇది శత్రువులను ఓడించడం కాదు, ఇది సాయి రక్షణ కవచంగా పనిచేసే సమయం. నీ మీద పడేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నువ్వు దూరంగా నిన్ను తీసుకుని వెళ్తుంది. మరి ఎన్నాళ్ళగా దాచుకున్నటువంటి భయం ఏదైతే ఉందో ఆ యొక్క భయాన్ని నీలో పోగొడుతుంది. మరి ఎన్నాళ్ళలో మరి ఇది వ్యక్తిగతం కావచ్చు, ఒక పని గురించి కావచ్చు, లేదా భవిష్యత్తు గురించి కావచ్చు, ఒక వ్యక్తి సందేశం కావచ్చు, ఈ రోజుల్లో ఆ యొక్క భయం నెమ్మదిగా తగ్గిపోతుంది. మరి దీనివల్ల నీకు ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయి అంటే మరి నీకు జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అలాగే ఒక ప్రామాణికమైనటువంటి ఒక సంఘటన జరిగి నీ యొక్క జీవితమే మారిపోతుంది. ఇది సత్యం. మరి నువ్వు వేసేటువంటి ప్రతి ధైర్యం కూడా మరి నీకు తోడవుతూ ఉంటుంది. సాధారణంగా ధైర్యంతో పాటు నీ యొక్క అవమానాలను తొలగించే శక్తి ఏర్పడుతుంది. మరి మాటల్లోనే కాకుండా ఇతరులలో కలిగించేటువంటి నమ్మకం, నీ ప్రవర్తన ఇతరులలో ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది. మరి ఆ నమ్మకమే ఎవరైతే నీకు శత్రువులు ఉన్నారో వారు నీకు మిత్రులుగా మారేటువంటి అవకాశం ఏర్పడుతుంది. గతంలో తీసుకోలేను అని అనుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు ఇప్పుడు ధైర్యంగా తీసుకోగలుగుతావు. నీ మనసులో పడుతున్నటువంటి ఈ ధైర్యం మరి నీకు సాయి ఇచ్చినటువంటి ఆ యొక్క కొండంత బలం అనే చెప్పుకోవాలి తల్లి. మరి ఈ యొక్క ఆశీర్వాదం నువ్వు ఉన్నంత వరకు నువ్వు ఎటువంటి పరిస్థితులను కూడా నువ్వు వెనకడుగు వేయవు, నువ్వు ముందుకే వెళ్తావు. మరి కొంత దూరం వెళ్ళాల్సిన అవసరం వచ్చావంటే మరి ఆ ప్రయాణం నీకు అనుకున్న దానికంటే ఎక్కువగా ఉపయోగపడేటువంటి ఆ యొక్క విధానంగానే బాబా చూస్తారు. కానీ ఎప్పుడు కూడా తన భక్తుని లేదు అని చెప్పేసి ఉట్టి చేతులతో పంపించినటువంటి రోజులైతే లేవు తల్లి. మరి నీ కుటుంబంలో స్థాయి పెరుగుతుంది, అలాగే నిన్ను అందరూ గౌరవిస్తారు. మరి నీకంటూ ఒక ఉన్నతిని పొందగలుగుతావు. అలాగే నీకు ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నింటినీ కూడా సరిచేసుకుని నీకు భగవంతుని కృప రోజు కూడా నువ్వు వేడుకున్నావంటే నీకు నీ జీవితానికి అద్భుతమైనటువంటి మలుపు అనేది తిరుగుతుంది. అలాగే ఇంకా ఏంటి అంటే మరి బిడ్డ, మరి నీ అధ్యాయం అనేది నెమ్మదిగా మారిపోతుంది. పాత అధ్యాయం ముగిసిపోతుంది. అందులో ఉన్నటువంటి బాధలు, ఆశలు, నిరాశలు ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి.
నువ్వు కొత్తగా పుట్టినట్లు ఒక భావన కలుగుతుంది. నువ్వు తెలుసుకోకుండానే ఒక కొత్త మార్గం తెలుసుకుంటుంది. నీ పాదాలు చూడనటువంటి దశలో నడవడం ప్రారంభిస్తాయి. మరి ఈ కొత్త అధ్యాయంలో నీకు రావాల్సిన ఫలితాలు, నీకు జీవితంలో రావాల్సినటువంటి వ్యక్తులు, అలాగే జరగాల్సినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా ఒక కొత్త ప్రవాహంలో నీ మీదకు వచ్చి నీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తాయి. మరి ఈరోజు నువ్వు చేసేటువంటి ఒక చిన్న మార్పు రాబోయే కాలంలో నీకు భార్య లాభమిస్తూ ఉంటుంది. మరి అదృష్టంగా ఏదైతే ఉందో అది నువ్వు మనసులో పెట్టుకో. ఒక బహుమతి రూపంలో కావచ్చు, లేదా ఒక వ్యక్తి సూచన ఇచ్చే రూపంలో కావచ్చు. మరి నువ్వు విని తీరాలి బిడ్డ. నువ్వు ఇది ముందు అయితే తెలుసుకోలేవు. ఇదే సంకేతం ఎప్పుడైతే నీకు వచ్చిందో నీ అదృష్టం తెచ్చేటువంటి మూలం అయితే అవుతుంది. మరి ఈ సంకేతం యాదృచ్ఛికం అయితే కాదు తల్లి. ఇది నీ సాయి నీతో మాట్లాడుతున్నటువంటి ఒక సందేశం అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మరి ఒక సందేశం నీ ప్రార్థనలు వినబడతాయి. నాకు ప్రతిదీ కూడా నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో ఆ యొక్క ప్రార్థన అనేది నేను వింటున్నాను తల్లి. మరి నీకు ఎప్పుడు కూడా అవి నీకు ఎలా వస్తాయి, మరి ఏం చేస్తాయో మరి ఏమీ తెలియదు. ఈ విషయంలో అలాంటి సందేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టేసి మరి బాబా కష్టాల్లో నుంచి బయటపడేటువంటి ఒక గొప్పదైనటువంటి మార్గాన్ని అయితే చూపిస్తున్నారు. కాబట్టి మరి ఆ యొక్క మార్గంలో మనం నడిచి మన యొక్క శాంతిని మనం నిలబెట్టుకోవాలి. ఇది సాయినికి ఇస్తున్నటువంటి నిశ్శబ్దమైనటువంటి సందేశం. మరి ఈ సందేశంలో ఒక మాట దాగి ఉంది తల్లి. నువ్వు ముందుకు నడిచేటువంటి రోజులు నువ్వు ముందుకు నడుస్తూనే ఉండు. నీ యొక్క పైన నీ యొక్క సుగమం అవుతుంది. నేను మార్గదర్శకత్వంలో పెట్టి ఆ యొక్క పయనం వైపు నీకు ఒక అద్భుతమైనటువంటి శక్తి వైపు నీకు నడిపిస్తారు. మరి బాబా గారు చూపించినటువంటి మార్గం ఏదైతే ఉందో అది నువ్వు తూచా చెప్పకుండా పాటించావంటే మరి నీ యొక్క అదృష్టం అనేది వచ్చి తీరుతుంది తల్లి అంటూ బాబాగారు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనమందరికి కూడా కల్పించారు. మరి ఈ విధంగా బాబాగారి సందేశం మనకు చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను మీరందరికీ. అలాగే మీరు కూడా మీ యొక్క సందేశాలు, మీ సూచనలు అనేవి కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మరి ఈరోజు బాబాగారు ఎంతటి అద్భుతమైనటువంటి సమయాన్ని, సందేశాన్ని మనకి ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు బాబా అని ఒక్కసారి మనం చెప్పుకోవాలండి. మరి ఇంకా మనం ఎలా ఉండాలి ఇవన్నీ కూడా బాబాగారు అయితే మనకి పూర్తిగా ప్రతి ఒక్కటి కూడా వివరించి చెప్పారండి. మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాబాగారు చెప్పినటువంటి విధంగా మనం ముందుకు వెళ్ళాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు ఏవైతే తలపెట్టుకున్నారో ఆ పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవ్వాలని, అలాగే మీరు ఏదైతే ఉద్యోగం కోసం చూస్తున్నారో ఆ ఉద్యోగం మీకు ఖచ్చితంగా వచ్చి తీరాలని, అలాగే మీరు ఏదైనా ఒక విషయాన్ని కోసం ఒక అద్భుతమైనటువంటి సమయం కోసం వేచి ఉన్నారు అంటే అవన్నీ కూడా ఈ యొక్క సమయంలో పూర్తిగా నెరవేరుతాయని చెప్పేసి ఆశిస్తూ బాబాగారిని కోరుకుంటున్నానండి. మరి ఇక రేపటి రోజున మరి యొక్క అద్భుతమైనటువంటి బాబాగారి సందేశం మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.